రేపే వరోధిని ఏకాదశి, ఎంతో పవిత్రమైన రోజు. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేయండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు, 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే అప్పుల సమస్య అని అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏకాదశి పూట శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేసుకోండి. అలా చేస్తే ఖచ్చితంగా అప్పు అనే మాటే ఉండదు. చాలా చక్కగా కలిసి రావడానికి, చాలా అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కేవలం 5 రూపాయల బిళ్ళనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో చేసేసుకోండి, సరిపోతుంది. ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, ఏకాదశి రోజు మన ఇంట్లో మన పూజా గదిలో సాయంత్రం చక్కగా మీరు తలస్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ లేదంటే కనుక నువ్వుల నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోండి. అలా దేవుడి ముందు దీపం పెట్టి దానిలో ఒక మిరియపు గింజను మరియు చిన్న బెల్లం ముక్కను వేయండి. ఈ దీపం చక్కగా మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పసుపును పూజగదిలో పెట్టుకోవటం వలన, పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు కూడా మీకు అదృష్టం, ఐశ్వర్యము లభిస్తుంది. ఈ పసుపును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం పసుపుని ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో 5 లవంగాలు వేసి ఒక మూలలో పెడితే ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే తీసుకోకండి. అలానే దూర ప్రయాణాలు చేయకండి. ఏకాదశి రోజు చేసే దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి, ఇంకొంతమందికి కలిసి రావు. కాబట్టి చేయకపోవటమే మంచిదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు. ధరిస్తే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది, తగ్గదు. అలానే ఈరోజు ఇంట్లో ఎర్ర కందిపప్పును వండుకోకూడదు. టమాటాలను కూడా వండి తినకూడదు. అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు మాత్రం మీరు చేయకండి. అలానే ఈరోజు మీరు పాలు, పెరుగుతో పాటు పసుపు, చింతపండును మీ ఇంట్లో నుంచి వేరే వాళ్ళను ఇంటికి మాత్రం ఇవ్వకండి. ఆ తర్వాత రాత్రి సమయంలో ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఈ పరిహారానికి 4-5 రూపాయల బిళ్ళలు కావాలి. అప్పును తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మనం బయటపడడానికి, అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఈ పరిహారంతో అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. అప్పులు అనేవి ఉండవు. నార్మల్గా చెప్పాలంటే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తామన్నమాట. అంతటి స్టేజ్లో మనం ఉండడానికి పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అందుకే 5 రూపాయల బిళ్ళను తీసుకుని ఈ పరిహారం చేసుకోవాలి. ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి. 1 టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటే అందులో 1/2 స్పూన్ అంత కుంకుమ తీసుకోవాలి. పసుపు, కుంకుమ ఈ 2 కలపాలన్నమాట. నీళ్లు కలిపి మనం చక్కగా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. అంటే మనము పిండిని చక్కగా ఎలాగైతే కలుపుకుంటామో అలానే ఈ పసుపును, కుంకుమను కలిపేసి ఆ మిశ్రమంలో ఈ 5 రూపాయల కాయిన్ని వేయాలి. 5 రూపాయల బిళ్ళలు ఈ పసుపు మిశ్రమంలో ఇంకిపోవాలి, అందులోకి వెళ్ళిపోవాలన్నమాట. అలా ఉండేలాగా తీసుకోండి.
మరీ కొద్దిగా తీసుకోకండి, కొంచెం ఎక్కువగానే మీరు పసుపు కుంకుమ తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అలా తయారు చేసుకున్న పేస్టు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలి. ఇలా ఏకాదశి పూట 5 రూపాయల పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత 4-5 రూపాయల బిళ్ళలు కుడి చేతిలోనికి తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలి, అప్పు తీరే మార్గాలు తెలియాలి, అప్పులు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలి అనేసి చెప్పుకొని ఆ తర్వాత ఆ 4-5 రూపాయల బిళ్ళలు కూడా ఆ పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి. వేసేసి ఒక రాత్రంతా కూడా మనం ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటే చాలా మంచిది, అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. అలానే కాకుండా మన సంపద పెరుగుతుంది, మనకు చక్కటి ఐశ్వర్యం, అలానే చక్కగా అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పులు తీర్చుకునే మార్గాలే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీదేవి దారులను చూపుతుందని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను మీరే పొందే అవకాశం ఉంటుంది. ఒక రాత్రంతా కూడా ఆ కాయిన్ను మన ఇంట్లో ఉంచటం వల్ల అయితే మనకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఉంచేసిన తర్వాత తెల్లారిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం దీపారాధన చేసుకోవాలి. అప్పటికి పసుపు కుంకుమ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది. పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొద్దిగా నీళ్లను పోసేసి అందులో ఉండే 4-5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. లేదంటే గట్టి పడట్లేదంటే కనుక సింపుల్గా 4-5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. తీసేసుకొని ఆ మిశ్రమం ఉంది కదా, అది పారే నీటిలో కానీ లేదంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పోసేసుకోండి, సరిపోతుంది. 5 రూపాయల బిళ్ళలు మాత్రం దానం చేయొచ్చు, లేకపోతే మనం హుండీలో వేసుకోవచ్చు. హుండీలో వేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అప్పు తీరుతుంది, అనేక మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది. అలానే మన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 రూపాయల బిళ్ళతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ముఖ్యంగా ఏకాదశి పూట ఇలాంటి పరిహారం చేయటం వల్ల మాత్రం మనకు అదృష్టం, ఐశ్వర్యము అనేది ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది. ఏకాదశి రోజు ఈ పరిహారాలు చేసుకుంటే మనకు ఇంకా తిరుగుండదు. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. వెంటనే 1 కోటి రూపాయల అప్పునైతే తీర్చుకోలేము, కాకపోతే మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది. దారులు అనేవి మనకు తెలుస్తాయి. ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే మన అప్పు తీరుతుంది అన్నట్టుగా ఆలోచన ఆ తల్లే మనకు ఇస్తుంది. కాబట్టి ఇలా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలానే కాకుండా ఎక్కడి నుంచి అయినా మనకు డబ్బు రావాల్సి ఉంటుంది, స్టక్ అయిపోతూ ఉంటాయి, రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, ఆ డబ్బు కూడా మన దగ్గరకు రావడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది. అలానే ఏదైనా వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, అమ్మిన డబ్బుతో కూడా మనం అప్పును తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇది రాత్రి సమయాల్లో చేయాల్సిన పరిహారం. పగటి పూట కూడా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు చేసుకున్నా ఒక రాత్రి ఆ మిశ్రమం మన ఇంట్లో ఉండేలాగా చూసుకుంటే మంచిది. అద్భుతం మనం చూస్తామని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయత్నించండి, ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి. ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా అప్పు తీరటమే కాదు, అప్పు తీరే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అంటే ధనానికి సంబంధించిన సమస్య ఉంటుంది కదా, అంటే ఎవరికైనా సరే మనం డబ్బు ఇస్తాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు పోగొడుతూ ఉంటారు, తిరిగి డబ్బు ఇవ్వరు, డబ్బు ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అలాంటి డబ్బును కూడా మనము రప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇది. ఇలా మనకు 2 విధాలుగా కూడా ఈ పరిహారం మనకు సిద్ధిస్తుంది. కాబట్టి 2 విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు. అద్భుతాలను చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు అందరూ కూడా 4-5 రూపాయల కాయిన్స్తో ఈ పరిహారం చేసి అప్పులన్నిటిని కూడా తీర్చుకుని ఆనందంగా జీవించండి. అయితే ఈరోజు ఉదయం తులసి దగ్గర దీపం పెట్టి వీరిని చూస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఈరోజు ఉదయం తులసి దగ్గర అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చైత్ర బహుళ ఏకాదశికి వరోధిని ఏకాదశి అని పేరు. మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమనిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించటం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వస్తుంది. చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు.
పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మదత అనే ఒక రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలాగా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికే రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసింది. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన 2 చేతులను జోడించి, ఓ ప్రభు, ఇలా నాకు ఎందుకు జరిగింది అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి పూర్వజన్మల కల్మ ఫలాలే దీనికి కారణమని చెప్పాడు. దాంతో రాజు విష్ణుమూర్తిని తన సమస్యలకు పరిష్కారం చెప్పమని కోరుకుంటాడు. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరోధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. అంతేకాదు, ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి లభిస్తాయని కూడా చెప్పాడు. ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందగలిగాడు. అప్పటి నుండి వరోధిని ఏకాదశిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్ఠతో ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించుకోవాలి. వరోధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసిమాల అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి. పసుపు రంగు పండ్లు సమర్పించాలి. దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగాజలం నింపి విష్ణువుకు అభిషేకం చేయాలి. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే శారీరక శక్తి ఉన్నవారు మాత్రమే ఉపవాసం ఉండాలి. ఏకాదశి జాగరణ తప్పక చేయాలనే నియమం ఏమీ లేదు. జాగరణ చేయని వారికి ఏ దోషం వర్తించదు. భగవంతునికి భక్తి ప్రధానం. ఇబ్బంది పడుతూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఏం చేయవలసిన ఫలితం ఉండదు. మనం ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తే సరిపోతుంది. ఏం చేసినా ఫలితం అంటే ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బంది పడుతూ ఏం చేసినా ఫలితం మాత్రం ఉండదు. ఉపవాసం అనేది ఫలాపేక్ష రహితంగా ఉండాలి. కోరికలను మనసులో పెట్టుకుని వ్రతాలు, దీక్షలు, ఉపవాసాలు చేస్తే ఫలితం అంతగా లభించదు. సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైగా ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉపవాసం అంటే ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగాలు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లు, పాలు తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకుని తమ తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయ సందర్శనం, పూజలు, స్తోత్ర పారాయణాలు చేయాలి. వీలైతే తప్పక గోపూజ చేయండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజు విష్ణునామ స్మరణ చేసుకోండి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మరునాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా నిత్య కాలకృత్యాలు తీర్చుకొని దేవారాధన చేసుకొని వెంటనే శుచితో చేసిన మహా నైవేద్యాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి. దానగుణం, దయాగుణం అలవర్చుకోవాలి. సహనం లేనివారు, నిష్ఠ లేనివారు ఉపవాసం ఏమాత్రం పనికిరాదు, చెయ్యకూడదు కూడా. ఆధ్యాత్మిక పూర్ణతత్వాన్ని ఇముడ్చుకొని శాంత స్వరూపంతో, శాంత భావంతో ఉండాలి. ఎవ్వరితోనూ గొడవలు పడరాదు. దురుసుగా ప్రవర్తించకుండా ఉండగలగాలి. ఎవరిని కోపించుకోకూడదు. అన్ని వేళలందు కూడా దైవత్వాన్ని కలిగి నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి. ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం.
భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరోధిని ఏకాదశి వ్రతం మహిమను గురించి చెప్తూ ఉన్నాడు. ధర్మరాజా, వరోధిని ఏకాదశి వ్రతం పాటించటం వలన స్త్రీలు మాంగళ్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తనను, సంఘంలో గౌరవాన్ని, ధన సంపాదనను పొందుతారు. అంతేకాదు వరోధిని ఏకాదశి వ్రతం ఆచరించటం 10,000 సంవత్సరాలు తపస్సు చేయటంతో సమానమైనది. సూర్యగ్రహణ సమయంలో సువర్ణదానం చేసినంత పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటంతో లభిస్తుంది. మాదత వరోధిని ఏకాదశిని పాటించటం వలనే కష్టాల నుండి బయటపడ్డాడు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వరోధిని ఏకాదశి మహిమను కొనియాడాడు. ఈ ఏకాదశి రోజున ఉపవసించి దైవదర్శనం చేసుకుని జాగరణ పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలను పొందగలుగుతారు. వారికి పరలోకంలోనూ సద్గతులు ప్రాప్తిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున చేసే హరినామ స్మరణ సకల పాప హరణం. ఈరోజు ఇతర విషయాలలో మనసును చలించనీయకుండా ఏకాగ్ర చిత్తంతో స్వామిని అర్చించుకోవాలి. ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు భుజించవచ్చు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. నేడు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామిని మనసారా ధ్యానించుకోవాలి. అయితే తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఏకాదశి రోజు తులసి కోట దగ్గర ఒక చిన్న పని చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే, ఈరోజు ఉదయం నక్షత్రాలు ఉన్న సమయంలో అంటే 4:30 నుండి 5:30 మధ్యలో నిద్రలేచి శుచిగా స్నానం చేయండి. ఆ తర్వాత తులసి కోట వద్ద రావి ఆకు మీద కానీ లేదా తమలపాకు మీద కానీ ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టిన తర్వాత ఆకాశంలోని నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకొని మాకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మనసారా సంకల్పం చెప్పుకోండి. 3 సార్లు మనసులో మీ కోరికను చెప్పుకోండి. ఇదంతా కూడా ఉదయం నక్షత్రాలు ఉన్న సమయంలోనే చేయాలి. ఈ వరోధిని ఏకాదశి రోజే కాదు, ఏ ఏకాదశి రోజైనా సరే ఇలా చేశారంటే తప్పక మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు తులసి కోట దగ్గర ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొంది కోరికలు నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఉపవాసం ఉండలేని వారు ఈరోజు అన్ని పదార్థాలు తినవచ్చు, లేదా పాలు పండ్లు తీసుకుని అయినా సరే ఉపవాసం ఉండవచ్చు. ఈరోజు అన్ని పదార్థాలు తినవచ్చు, కానీ చింతపండు, మాంసంతో చేసిన పదార్థాలను మాత్రం తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈరోజు ఈ 2 పదార్థాలను అస్సలు వంటలలో వాడకూడదు. అంటే చింతపండుతో చేసిన ఎటువంటి పదార్థాలను కూడా ఈరోజు తినవద్దు. అంటే పులుపుకు సంబంధించిన పదార్థాలను ఈరోజు వాడకూడదు. కాబట్టి వరోధిని ఏకాదశి రోజు కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండండి. అసలు ఏమీ తినకుండా ఉండలేం అనుకునేవారు పాలు పండ్లు తీసుకుని ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి. ఉపవాసం చేయలేని వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం, పులుపుకు సంబంధించిన పదార్థాలు మరియు చింతపండును ఏ రూపంలోనూ ఆహారంగా స్వీకరించకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ వరోధిని ఏకాదశి రోజు గుమ్మానికి వేప ఆకులతో తోరణాలు చేసి కట్టండి. ఇంటిలోని దరిద్రమంతా కూడా పోతుంది. మహిమాన్వితమైన ఈ వరోధిని ఏకాదశి రోజు సాత్వికమైన ఆహారం తింటే, ఆకుకూరలు తింటే మంచిది. మాంసాహారం మాత్రం భుజించవద్దు. ఈరోజు ఇంట్లో ప్రత్యేకంగా పూజ చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వరోధిని ఏకాదశి రోజు ఇంట్లో లక్ష్మీ నారాయణుల చిత్రపటానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వెండి ప్రమిద లేకపోతే మట్టి ప్రమిదలో దీపం పెట్టి తులసి దళములతో లక్ష్మీ నారాయణులను పూజించాలి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. నైవేద్యంగా పటిక బెల్లం పెట్టాలి. ఇలా వరోధిని ఏకాదశి రోజు పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు వరోధిని ఏకాదశి రోజు ఈ నియమాలను తప్పక పాటించండి. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి.